గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో సక్సెస్ ఫార్ములా సక్సెస్ డెఫినేషన్ లో ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎంత ఇన్స్టెంట్ గా సక్సెస్ అయితే ఫేమ్ వస్తే ఎంత ఇన్స్టెంట్ గా మన రెమ్యూనరేషన్లు పెరిగితే అది సక్సెస్ అంటారు. కొంతమంది ఏంటి లాంగ్ రన్ లో మనకు ఒక చెడ్డ పేరు కూడా ఉండకూడదు, ఎక్కాలి కానీ దిగకూడదు. మనం మనకు అవకాశాలు ఇలా వస్తూ ఉండాలి తప్ప ఎక్కడ ఆగిపోయి ఇలా ఇలా ఒకసారి వచ్చేసి ఒకసారి ఆగిపోయి డౌన్ ఫాల్ కూడా ఉండకూడదు అని ఇది సక్సెస్ అని కొంతమంది అంటారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే లైక్ బేబీ సినిమా చూసాం, ఇన్స్టెంట్ ఒక్క సినిమాతో ఆవిడ జమ్మని లేచారు. సో అలా కొంతమంది ఏంటంటే ఇది లాంగ్ రన్ నడుస్తుంది అంటే నమ్మకం లేదు. ఫేమ్ బజ్ ఒకసారి వస్తుంది, మళ్ళీ తర్వాత ఒక 3 years తర్వాత వాళ్ళు కనిపించని కూడా కనిపించరు. కొంతమంది కేసెస్ లో అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అలా కాన్స్టెంట్ గా ఇప్పుడు మీ నెంబర్ పెరుగుతా ఉంది ఫిల్మోగ్రఫీలో, ఆల్మోస్ట్ 10+ ప్రాజెక్ట్స్ చేసుకుంటే. సో ఇది సక్సెస్ అని కొంతమంది అంటారు. మీ డెఫినేషన్ ఏంటి? అదే అండి, ఇప్పుడు మనం సక్సెస్ని మనం జడ్జ్మెంట్ చేయలేము. ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఏ ఫిలింకి వస్తుంది జడ్జ్మెంట్ చేయలేము. నేనేంటంటే నా లక్ అనుకోవాలో గాడ్ గిఫ్ట్ అనుకోవాలో పర్లేదు కానీ ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నాను. అది ఎవరు పెద్ద సినిమాలు కానీ లైక్ మీడియం బడ్జెట్ సినిమాలు కానీ ఓటీటీకి సిరీస్ కానీ చేసుకుంటూ వెళ్తున్నాను. సక్సెస్ని నేను ఎప్పుడు నమ్ముతాను, బట్ అది ఎప్పుడు వస్తుందని మన చేతిలో ఉండదు. సో ఒకటే ఏంటంటే నాకు ఆ రోజు వచ్చిన ఈ రోజు ఇది నాది, ఈ రోజు నేనంటూ ఆ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేయగలను, నేను ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలను, ఇది ఒకటే బిలీవ్ చేస్తానండి నేను. సక్సెస్ అంటారా, ఓకే సక్సెస్ ఒకేసారి వచ్చేస్తుంది, అలానే ఒకేసారి పడిపోతారు చాలా మంది. సో నేనేంటంటే మెల్లమెల్లగా వెళ్దాం. ఏమి లైక్ నిర్మలమ్మ గారి వరకు షెడ్యూల్ వేసుకున్నాను నేను ఇండస్ట్రీలో. సో అప్పటి వరకు మీరు మనం కలిసి ఇంకా చాలా ఇంటర్వ్యూలు చేద్దాం. సో నో ప్రాబ్లం, నాకైతే ఏది అంత రిగ్రెట్ అంటే ఏం లేదు, పర్లేదు. వస్తూ ఉంటే అప్ అండ్ డౌన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్కేల్ పెద్దగా ఉంది కదా నాకు, నిర్మలమ్మ గారి వరకు స్కేల్ ఉంది. సో ఆ ఏజ్ వచ్చే వరకు ఇండస్ట్రీ ఇండివిజువల్ అయితే వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మంచి ప్లానింగ్ తో వచ్చారు, డేటా తీసుకుని. అంటే ఇప్పుడు మనం అంత సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ముందు వావ్ నువ్వు సూపర్ గా చేసావంటారు, మన వెనకాల అమ్మాయ అంటారు. సో అవన్నీ మనం వింటూ వస్తాం. మన చుట్టుపక్కల రైట్ హ్యాండ్ లో కొన్ని వినిపిస్తాయి, లెఫ్ట్ ఇయర్ లోంచి కొన్ని, రైట్ ఇయర్ లోంచి వినిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ గా ఒక కెమెరా ముందు మన ఫేస్ లో ప్రతి ఎమోషన్ తెలిసిపోతుంది. సో మన మైండ్ లో ఒకటి పెట్టుకుని మన ఫేస్ లో ఒకటి చేయలేము. సో అందుకే నేను ఒకటి పెట్టుకున్నామంట, నువ్వు దేనికి ఫీల్ అవ్వకు, నువ్వు స్టార్ అవుతావా లేక హీరోయిన్ అవుతావా ఇంకొకటి కాదు రేఖ, నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఉంటావు. సో ఏది పెద్ద లైట్ తీసుకో అన్ని అంతే. నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ గా నిర్మలమ్మ గారి వరకు స్కేల్ వేసుకున్నాను అనమాట. సో ఇప్పటి నుంచో ఉన్న చాలా మంది చెప్పేది ఏంటంటే తెలుగు హీరోయిన్లని ఎంకరేజ్ చేయండి అని. ఓకే, సమ్ వాట్ కొన్ని చోట్ల బాగానే అవుతుంది, కొన్ని చోట్ల ఇంకా అది ఉంది. దానికి కొంతమంది డిఫెండ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు రీసెంట్ గా కూడా కొంతమంది స్టేజ్ మీదే చెప్తున్నారు, లైక్ వాళ్ళు ఏ ఆవేశంతో చెప్తున్నారు అంటే తెలియదు కానీ లైక్ తెలుగు హీరోయిన్లు అంత సపోర్ట్ చేయరు, లేదా తెలుగు హీరోయిన్లు కొంచెం రూల్స్ పెడతారు, ఈ టైం దాటిన తర్వాత వెళ్ళిపోతాం అంటారు, కొంచెం వాళ్ళే కొంచెం కంఫర్టబుల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు టైమింగ్స్ వైజ్ అని చెప్పి కొంతమంది ఓపెన్ గా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి కమెంట్స్ విన్నప్పుడు మీరు ఏం చెప్తారు? తెలుగు యాక్ట్రెస్ నిజంగా ఫ్లెక్సిబుల్ గా ఉండరా? అలా అని ఎందుకు ఉండరు అండి. నా వరకు అయితే మేబీ నేను చెప్పకూడదు ఆ విషయం, అదర్ పర్సన్స్ డైరెక్టర్స్ కానీ చెప్పాలి. సో అలా ఏం లేదండి. చాలా మంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, తెలుగు అమ్మాయిల కోసం చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. సో ఆప్షన్ ఫస్ట్ తెలుగు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక్కడ లేదు, వాళ్ళకి ఆ క్యారెక్టర్లు దొరకట్లేదు అంటేనే అదర్ ప్లేస్ కి వెళ్తున్నారు ఆర్టిస్ట్ కోసం. సో లేదు, అలా ఏం లేదండి. అలా 2 విధాలుగా ఉంది. తెలుగు వాళ్ళు కంఫర్ట్ అంటే కొంచెం ట్రెడిషన్ గా ఉంటారు మాక్సిమం తెలుగు వాళ్ళు, లైక్ కొంచెం మోడర్న్ డ్రెస్లు వేయడానికి అన్కంఫర్ట్ గా ఉంటారు. సో మనకి ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎనీథింగ్ ఓకే, అన్ని ఓకే, డ్రెస్ విషయంలో కానీ లైక్ లిప్ లాక్స్ ఆర్ సంథింగ్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉందంటే డెఫినెట్ గా వాళ్ళు అక్కడి నుంచే ప్రిఫర్ చేస్తున్నారు. సో మేబీ దాని వల్లనేమో. అలా అని తెలుగు వాళ్ళు లేకపోవడం ఏం లేదు. నేను ఉన్నాను కదండి, 10 సినిమాలు చేశాను, నేనే ఎగ్జాంపుల్ అందరు తెలుగు వాళ్ళకి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, నెగిటివ్ గా అనుకోకండి. చెప్పండి. సో బేసికలీ ఏంటంటే మీలాంటి వాళ్ళని సినిమాలు ఇప్పుడు మంచిగా సినిమాలు తీస్తున్నారు, బాగున్నాయి, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే కొన్ని స్టార్ స్టడెడ్ ఫిల్మ్స్ కానీ, లేదంటే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కానీ, లేదంటే ఈవెన్ కొంతమంది ఫ్రెష్ ఫేసెస్ ని తీసుకొచ్చినా కూడా బయట నుంచి తీసుకురావడం ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ లీడ్ అనేసరికి ఎక్కువగా బయట వాళ్ళనే చూస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళకి అంత పొటెన్షియల్ లేదనేది వాళ్ళ ఫీలింగ్. బికాస్ జాన్వీ కపూర్ గారు పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, శ్రీదేవి గారు కూతురు అయి ఉండొచ్చు. తెలుగు వాళ్ళు అదే ప్లేస్ లో అదే క్యారెక్టర్ లో ఒక తెలుగు అమ్మాయిని ఒక ఫ్రెష్ ఫేస్ ని పెడితే ఆ రీచ్ రాదంటారా? అంత పొటెన్షియల్ లేదంటారా? అటెన్షన్ గ్రాప్ చేయలేరు అంటారా? ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ అండి, ఆర్టిస్ట్ అని కదా, ఒక కథ డెప్త్ ఉందంటే ఎవరిని పెట్టినా చేయొచ్చు.
ఐ థింక్ అదైతే నేను ఇది నమ్ముతాను. సూపర్ బాగా చెప్పారు, ఈవెన్ ఆడియన్స్ కూడా బిలీవ్ చేస్తున్నారు. మరి ఎందుకు డైరెక్టర్స్ ఆ కైండ్ ఆఫ్ అదే అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా, వాళ్ళ విజన్ ఏముందో తెలియదు. సో అండ్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు చూసుకుంటే ఇక్కడ హీరోలా ఎవరా కాదు, ఫస్ట్ స్టోరీ కనపడుతుంది. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఛత్రపతి నుంచి కానీ ఎవ్రీ స్టోరీ. ఇప్పుడు అందరూ చాలా మంది అప్డేట్ అయిపోయారు. ఇప్పుడు చాలా మంది కొత్త సినిమాలు చాలా లైక్ ఈ రీసెంట్ గా వచ్చిన సినిమాలు కానీ కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో ఇప్పుడు అందరు ఫోకస్ చేసేది డైరెక్టర్స్ స్టోరీ. మన దగ్గర కంటెంట్ ఉంటే మనం ఎవరు లైక్ అలా వెళ్తున్న అమ్మాయిని తీసుకొచ్చి కూడా ఆర్టిస్ట్ గా చేయొచ్చు మనం అనే ఒక న్యాచురాలిటీ వస్తుందని నమ్ముతున్నారు చాలా మంది. సో మేబీ వాళ్ళ విజన్ ఏముందో తెలీదు, నాకైతే తెలీదు. ఇప్పటి వరకు నేను అనుకున్నాను అవును అలా అయితే బాగుండు కదా, ఈ తెలుగు అమ్మాయిలు వీళ్ళు అయితే బాగుంటారు కదా అని నాకు అనిపించింది చాలా సార్లు. ఒకనొక టైంలో అంటే రాజమౌళి గారి సినిమాలు హిట్ అవడం కూడా ఒక స్టార్ హీరో వల్ల, ఒక ఫేమ్ ఉన్న హీరో వల్ల హిట్ అయిని అనే ఐడియా వచ్చినప్పుడు, చాలా మందికి అనే డౌట్ వచ్చినప్పుడు ఆయన ఏగా సినిమా తీశారు, ఏగన్ పెట్టి తీశారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈవెన్ రాజమౌళి గారు అయినా కూడా ప్రియాంక చోప్రాని తీసుకురావడం ఈ కైండ్ ఆఫ్ నడుస్తుంది. మళ్ళీ రెగ్యులర్ ప్యాటర్న్ లో పడిపోతున్నారు. మధ్యలో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా ఒక ప్రయోగం చేసి అసలు హీరోతో సంబంధం లేదు, హీరోయిన్ తో సంబంధం లేదు, కంటెంట్ మ్యాటర్స్, కాస్టింగ్ గానీ డైరెక్టర్ గానీ ఏది సంబంధం లేదు, కాస్ట్ మ్యాటర్స్ అని, అదే ఐ మీన్ కంటెంట్ మ్యాటర్స్ అని చెప్తున్నారు. బట్ మళ్ళీ తిరిగి అదే పాత పందాకి వెళ్ళిపోతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని తెస్తే అక్కడ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు లైక్ ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ అంటే తెలుగు అబ్బాయి అబ్బా అని ఒకరు ఉంటారు. లైక్ మమ్ముటి గారు కానీ అక్కడ మలయాళం వాళ్ళు అని, లైక్ ప్రియాంక గారు అంటే ఇప్పుడు బాలీవుడ్ లో హాలీవుడ్ లో ఇలా అని వాళ్ళు ఏంటంటే ఓకే మన అనే ఫీలింగ్ ఉంటది కదా. సో తెలుగు వాళ్ళకి ఏంటంటే మన హీరో అబ్బా మనం వెళ్ళాలి అబ్బా సినిమాకి, ఆ ఒక్క ఇది కోసం మేబీ చేసినారేమో. అది నాకు అంత పెద్ద జడ్జిమెంట్ చేయలేదు నేను, అంతవరకు స్కేల్ నాకు తెలియదు. సో నాకు తెలిసినంత వరకు మేబీ అదే అయి ఉండొచ్చు. సినిమా అంటే ఏంటి మీ దృష్టిలో? సినిమా అంటే ఆనందం అండి, ఆనందం. ఎప్పుడైనా ఏదైనా బాధ ఉన్నా ఒక ఫ్యామిలీతో ఒక అకేషన్ కానీ ఇలా పండగ వచ్చిందంటే చాలు అందరం కలిసి సినిమాకి వెళ్ళాలి. సో ఏదైనా ఒక ఎమోషన్ ఉందనుకో, ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకోండి, అరే నా పిల్లి ఇలా చేసిందిరా, నేను కూడా ఇలానే లవ్ లో ఉండే అని ఒక ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ తో కనెక్ట్ అయ్యే సినిమా అండి. అండ్ నార్మల్లీ సెకం అంటారు, డికేట్స్ మారినప్పుడు కొంచెం చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఈవెన్ జనరేషన్స్ అంటారు, ఇప్పుడు జెన్జీ నడుస్తుంది, దీనికి ముందు దాన్ని ఏమనేవారు నాకు అంత ఐడియా రావట్లేదు కానీ సడన్లీ మిలీనియల్స్ అనేవారు. సో రకరకాల పేర్లు ఉంటాయి, చాలా చేంజెస్ వస్తాయి. సినిమా ఇండస్ట్రీలో మీరు చూసిన ఇండస్ట్రీ అంతా ఒకటైతే కరెక్ట్ గా మీరు లాక్డౌన్ పాండమిక్ నుంచి స్టార్ట్ అయింది మీ కెరియర్. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది, మీకు సినిమా ఇండస్ట్రీ మారిపోయింది, మేకింగ్ మారిపోయింది, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది, వాళ్ళు ముందే గెస్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదే వస్తుందని. సో ఏమైనా మిస్ అవుతున్నారా అప్పటి డ్రామాకి ఇప్పుడు డ్రామాకి, ఏదైనా మిస్ అవుతున్నారా స్టోరీలో గానీ? ఇప్పుడు జనరేషన్ కి అయితే కంటెంట్ పరంగా చాలా బాగుంది, బట్ ఫ్లేవర్స్ నాకు అనిపిస్తుంది అంటే 90s కిడ్స్ కి అందరికి అలానే ఉంటది కాబట్టి. నాకు సౌందర్య గారన్నా అప్పట్లో చిరంజీవి గారన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు అది లేదేమో మేబీ. అది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు కూడా ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ గానీ అదే చేస్తున్నారు. అది ఆర్టిస్ట్ గా కూడా నేను ఇప్పుడు అక్కడ సినిమాల్లాగా ఇప్పుడు పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నేను చేయలేను. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంటుంది, లైక్ కాలేజ్ బ్యాక్ డ్రాప్స్ కానీ సో ఇలాంటివి. సో ఈ ఖైదు సినిమా కూడా అంతే, లైక్ మర్చిపోతున్న ట్రెడిషన్ కానీ ఎమోషన్స్ ని కానీ, సో ఏది మనం మిస్ అవుతున్నాము, ఒక ఉమెన్ ఎంతవరకు చెయ్యాలి, తను ఎలా చేస్తే నిలబడగలుగుతుంది సమాజంలో అనే దాంట్లోని ఖైదు సినిమా కూడా వచ్చిందండి. సో నాకు ప్రకాష్ గారు చెప్పగానే నాకు అదే అనిపించింది, ఒకేసారి నేను చేస్తాను, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. అలాగే మన మేకా రామకృష్ణ గారు ఆయన ఆర్టిస్ట్ గా, ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు ఈ ఫిలిం లో. సో ఆయనతో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, లైక్ మంచి ఆర్టిస్ట్ ఆయన. సో అలాంటి పెద్దవాళ్ళతో కూడా వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉందండి. అండ్ వైలెన్స్ కనిపించింది, వైలెన్స్ పార్ట్ లో మీ పార్ట్ ఎంత? ఆ వైలెన్స్ మీకు ట్రైలర్ లో కనిపించిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వైలెన్స్ దీంట్లో. సో అది మీరు థియేటర్ నార్మల్లీ వైలెన్స్ లవరేనా మీరు? ఐ మీన్ యాక్షన్ ఫిల్మ్స్ గానీ ఇలాంటివి, క్రైమ్ జోనర్ గానీ? నేను అదే చెప్తున్నాను కదా, నాకు నిజంగా నాకు అన్ని అలా ఏం లేదండి, ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏం లేదు. అదే నేను చేయగలను అంటే నేను చేసేస్తా, చూసినా ఏం కళ్ళు తిరిగే అలా లేదులేండి, పర్లేదు. చూడడానికి సాఫ్ట్ గా అనిపిస్తాను కానీ పర్లేదు. హర్రర్ మూవీస్ గానీ క్రైమ్ థ్రిల్లర్స్ బాగానే చూస్తాను, నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. ఏదైనా ఒక ఎక్సైటింగ్ సీన్ ఉంటుందా అంటే మీరు సీన్ చెప్పక్కర్లేదు కానీ ఏ పోర్షన్ లో వస్తుంది ఏంటి, దాని భావోద్వేగాలు మీరు చెందినవి, అనుభూతి చెందినవి అలాంటివి చెప్పండి. చాలా ఉన్నాయండి, లైక్ కొన్ని
కొన్ని సీక్వెన్స్ కానీ ఎమోషన్ సీక్వెన్స్ లో కానీ మర్డర్ సీక్వెన్స్ లో కోర్టు సీక్వెన్స్ ఉంది కదా, అక్కడ కొంచెం సస్పెన్స్ ఉంటుంది. సో చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దీంట్లో, ఒకటని ఏం పిక్ చేసుకోలేము దీంట్లోంచి. సో ఇంకా దీని తర్వాత అప్కమింగ్ కూడా ఉన్నట్టున్నాయి కదా. యా అండి, మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, వస్తాను మళ్ళీ. అదే రెగ్యులర్ గానే కనిపిస్తూ ఉన్నారు, గ్యాప్ ఏమనుకుండా ఒక అట్లీస్ట్ ఒక 6 months లో ఖచ్చితంగా కనిపించాల్సిందే మీరు. అదే ఇప్పుడు నా ఒకటే పాయింట్ అండి, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా జనాల్లో తిరుగుతూ ఉండాలి నేను. వాళ్ళ ఏదో ఒక రోజులో అయినా వారంలో అయినా ఒకసారి ఓకే రేఖ ఉంది వెళ్ళిపోలేదు అటు. ఇప్పుడు ఏమైతుందంటే కొంతమంది ఆర్టిస్టులు చేస్తారు, బ్యాక్ టు బ్యాక్ చేసేస్తున్నారు, తర్వాత ఒకటేసారి కామ్ అయిపోతున్నారు. సో జనాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు జనాలు కనిపిస్తూ ఉండాలి, అదే ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు. సో కొంచెం రీజన్ అదే జనాల కోసమే అండి. ఇప్పుడు వాళ్ళు ఏది నా నుంచి కోరుకుంటున్నారు, నేను ఎప్పుడు కనబడాలి, నేను ఎప్పుడు ఒక పోస్ట్ లోనో రీల్ లోనో స్టోరీలోనో వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అవడానికి ఇన్స్టాగ్రామ్, లైక్ మెసేజ్లు కానీ వాళ్ళు కామెంట్స్. కొన్నిసార్లు వాళ్ళకి ఎలా కావాలో నేను అలా చేయాల్సి వస్తుంది. లైక్ చాలా మంది నన్ను శారీస్ లో కానీ హాఫ్ శారీస్ లో కానీ లైక్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో కూడా. సో వాళ్ళ కోసం నేను అలాగే చేయడం, సో ఇలా జరుగుతుంది అనమాట. ఏంటి మీ డ్రీమ్ ఏంటి? నార్మల్ ఫిల్మ్స్ వైజ్, మూవీ వైజ్ మీ డ్రీమ్ ఏంటి? ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఎవరితో? కొలాబరేషన్ అంటే మీ కొలాబరేషన్ పర్టికులర్గా లేదు. నేనేంటంటే నాకంటూ ఒక మంచి సినిమా, సో ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ కి బాగుంటుంది, సో ఈ క్యారెక్టర్ చేయగలుగుతుంది, దట్స్ ఇట్ అండి. సో అలాంటి క్యారెక్టర్ ఉందా? డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే మీరు ఇప్పుడు చేసే దాంట్లో అన్నారా? ఈ 5 years లో రీసెంట్ గా చూసిన సినిమాల్లో గానీ ఇలాంటి క్యారెక్టర్ లైక్ సీతారామంలో అలాంటి క్యారెక్టర్ అలా ఏమన్నా ఉందా? యా అండి, సౌందర్య గారి లాగా నాకు అలాంటి మంచి మంచి కంటెంట్లు చేయాలని ఉంది. మేబీ డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది అది. లెట్స్ సీ, చూద్దామండి ఇన్ ఫ్యూచర్ ఏమైనా అంత మంచి క్యారెక్టర్. నేను అదే నా వరకు వచ్చింది ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి స్టోరీ వచ్చినా, సో ఆ క్యారెక్టర్ నేను వాళ్ళు నన్ను బిలీవ్ చేస్తున్నారంటే నేను ఆ రోజు వరకు పనిచేస్తానండి. నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది, నా వర్క్ నేను కంప్లీట్ చేయాలి అంతే. ఇంకా హిట్టా సక్సెస్ నేను ఎప్పుడు మేబీ అందుకే ఎన్ని రోజులు నేను ఇండస్ట్రీలో ఉన్నానేమో, హోప్స్ పెట్టేసుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఏంటబ్బా సక్సెస్ రావట్లేదని ఇలా భయపడే అలాంటి అమ్మాయిని అయితే కాదు. మీ దృష్టిలో ఏంటి సక్సెస్ అంటే? సక్సెస్ అంటే నిలబడడం అంతే. ఉన్న చోట మీరు నిలబడుకుంటే చాలు. వచ్చే ప్రాబ్లమ్స్ అలా మిమ్మల్ని క్యూలో ఎవరైనా ఒకసారి జంప్ చేస్తూ ఉంటారు కదా, ముందు వెళ్ళిపోవడం, అరే నేను కొంచెం పక్కకి జరగబ్బా నేను ముందులోనికి వెళ్తానని, అలా వచ్చిన అలా పంపించేస్తాను పక్కకి వెళ్ళి, నేను మాత్రం అలాగే ఒక స్లోగా వెళ్తాను అనమాట. మార్నింగ్ నేను ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసానండి, అందులో ఉంది పడు నిలబడు, పడిన చోటే మళ్ళీ నిలబడు అని చెప్పి. మీరు అలాగే ఇండస్ట్రీ అలాగే నిలబడి ఉన్నాను నేను. సో దారికి వెతుక్కుంటూ, అండ్ కీ కూడా అదే, ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై టాటూ. ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై సక్సెస్ డోర్. ఎవ్రీ పర్సన్ ఒక డోర్ లాగా నాకు. ఓకే ఇది మనం చేయలేదా, ఓకే నెక్స్ట్ డోర్. ఎవ్రీ పర్సన్ ఒక నాకు డోర్ లాగా. సో ఒక పర్సన్ చెప్పలేము. ఇప్పుడు ఒక లైక్ గేమ్ ఆడతాము, దాంట్లో లైక్ లెవెల్స్ కి వెళ్తున్నట్టే నేను నా డోర్ కోసం వెతుక్కుంటూ వెళ్తా. ఎప్పుడైతే నేను ఒక ఇదిగా నేనంటూ నేను కంప్లీట్ అనుకున్నది రీచ్ అయ్యాను అనేది అది నా సక్సెస్ డోర్. అప్పటి వరకు వెళ్తూ ఓపెన్ చేసుకుంటూ వెళ్తా లాక్స్.